కిషన్ రెడ్డి గారు, సో భారతీయ జనతా పార్టీ ఎదగడానికి సంబంధించి ఉన్న మిస్టేక్స్ గురించి రామచంద్రరావు పాస్టర్ చెప్పారు. బై పార్టీస్ ఉన్న దగ్గర ప్రాబ్లం అవుతుంది. బట్ రీసెంట్ ఎలక్షన్ ఎగ్జాంపుల్స్లోనే మనకి బై పార్టీసు 5 దశాబ్దాలుగా ఉన్న తమిళనాడు లాంటి రాష్ట్రంలో ఒక కొత్త ఫోర్స్ ఎమర్జ్ అవ్వడం చూసాం కేవలం 2 సంవత్సరాల్లో. సో దేశవ్యాప్తంగా 12 ఏళ్ళుగా మోడీ సుపరిపాలన అందిస్తున్నారు అని భారతీయ జనతా పార్టీ క్యాంపెయిన్ చేసుకుంటున్న క్రమంలో ఎందుకు తెలంగాణ ప్రజల్ని ఆ సుపరిపాలన అటాక్ చేయలేకపోతుంది? మీరు అదే అడుగుతున్నారు. ఇంతకుముందే చెప్పాను, 50% సీట్లు లోక్సభ తర్వాత ఎలక్షన్ జరగల. ఓకే, లేటెస్ట్ ఎలక్షన్స్ 50% సీట్లు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే గెలిచాం. ప్రజలు అంత చైతన్యం లేదనుకోకూడదు. ప్రజలకు అన్ని తెలుసు కాబట్టే మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలి కాబట్టే, భారతీయ జనతా పార్టీ తెలంగాణలో బలపడాలి కాబట్టే తెలంగాణ ప్రజలు పార్లమెంట్ ఎలక్షన్స్లో ఓటేశారు. పోలింగ్ బూత్కి వెళ్ళినటువంటి ప్రతి 100 మందిలో 36 మంది బీజేపీకి ఓటేశారు. కాబట్టి అది తక్కువ అంచనా కాదు. అదేవిధంగా గ్రాడ్యుయేట్స్ అంటే ప్రతి గ్రామంలో ఉన్నటువంటి టీచర్ ఓటేస్తారు. టీచర్స్ కాన్స్టిట్యున్సీ అంటే ప్రతి గ్రామంలో ఉన్నటువంటి 10 మంది కానీ 15 మంది టీచర్స్ ఓటేస్తారు. ప్రతి గ్రామంలో ఉన్నటువంటి పట్టభద్రుడు గ్రాడ్యుయేట్ ఓటేస్తారు. ఆ రకంగా 50% తెలంగాణలో ఈ మధ్యలో ఎలక్షన్ జరిగితే ఆ 2 సీట్లు బీజేపీ గెలవడం జరిగింది. అది సంకేతాలు. ఓకే, కాబట్టి ఎందుకంటే భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఇప్పుడు అధికారంలో 50 సంవత్సరాలకు పైగా కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ పరిపాలించింది. వాళ్ళకు కొంత స్థానికంగా ఉన్నటువంటి నాయకత్వం కారణంగా మేము లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఎమర్జ్ కాలేకపోయాం. కానీ ప్రజలు అనుకుంటే ప్రజల్లో మార్పు రావాలి, డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి. తెలంగాణలో ఈరోజు తెలంగాణ పరిస్థితుల నేపథ్యంలో మీరు మళ్ళీ ప్రశ్న అడుగుతారో నేను తర్వాత చెప్తాను. తెలంగాణ పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ డెవలప్మెంట్ కావాలంటే తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ వైపు చూడాల్సినటువంటి అవసరం ఉంది. చూస్తారనేటువంటి విశ్వాసం నాకుంది. మీరు వస్తున్నారు, రామచంద్ర గారు వస్తున్నారు. చాలామంది నాకు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఫ్రెండ్స్ చాలామంది అడిగిన మాట, మేము ఎప్పుడు పవర్లోకి వస్తాం సార్, మేము ఎప్పుడు సంబరాలు చేసుకోవాలి, మా వాళ్ళని అడగండి అని రిపీటెడ్గా చెప్తే నేను దాని గురించి ఫస్ట్ డెఫినెట్గా మీరు ఆ రకంగా అడగడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మీ మనసులో ఉన్నటువంటి మాట మీరు ఎవరి మాట ద్వారా వచ్చిందో, లేకపోతే మీ మనసులో ఉందో, లేకపోతే ఆ రకంగా అనేక మంది మనుషుల్లో ఉంది. ఎందుకంటే ఈరోజు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ సంబరాలు చేసుకోవడం కోసం భారతీయ జనతా పార్టీ కావాలని కోరుకున్నాం. గత 12 సంవత్సరాలుగా తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణను పూర్తిగా 2 పార్టీలు డిస్ట్రాయ్ చేశాయి. తెలంగాణ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా డిస్ట్రాయ్ చేశాయి. తెలంగాణకు సంబంధించినటువంటి మరి అన్ని రంగాలలో ఈరోజు పూర్తిగా గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు వేయలేనటువంటి పరిస్థితి, స్కూళ్ళు ఉంటే రిపేరింగ్ చేయలేనటువంటి పరిస్థితి, వెల్ఫేర్ యాక్టివిటీ చేయలేనటువంటి పరిస్థితి. ఈరోజు అప్పులు చెల్లించాలంటే మళ్ళీ అప్పులు తీసుకురావాల్సిన పరిస్థితి, వడ్డీ కట్టాలంటే అప్పులు తేవాల్సిన పరిస్థితి, ఈవెన్ కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలు చేయాలంటే మళ్ళీ దాన్ని కూడా అప్పులు చేసి కేంద్ర ప్రభుత్వ పథకాలకు 40% 30% వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాలి. కాబట్టి అది కూడా అప్పులు చేసి ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పథకాలు అమలు చేస్తూ ఉన్నారు. ఈరోజు తెలంగాణ ఏర్పడినప్పుడు 2014లో మిగులు బడ్జెట్తో ఉన్నటువంటి తెలంగాణ ఈరోజు సుమారు 11-12 లక్షల కోట్ల రూపాయలు 12 లక్షల కోట్ల రూపాయలు ఈరోజు తెలంగాణ అప్పు ఏర్పడింది. ఓకే, ఎక్కడ ఉన్నటువంటి మిగులు రాష్ట్రం ఏ రకంగా ఉంది? ఈరోజు రాష్ట్రం పూర్తిగా భవిష్యత్తు ఏ రకంగా ఉండబోతుంది అంటే ఆర్థిక సంక్షోభంలో ఉంటుంది. ఇలాంటి రాష్ట్రం ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నేతృత్వంలో ఈ రకంగా దిగజారినటువంటి రాష్ట్రం బాగుపడాలంటే మరి దీనికి చేయూతనిచ్చి అందించి పైకి తీసుకురావాలంటే అవినీతి రహితమైనటువంటి కేంద్ర ప్రభుత్వ సహకారం ఉండేటువంటి మంచి నాయకత్వం కలిగినటువంటి ప్రభుత్వం రావాల్సినటువంటి అవసరం ఉంది. సో 2 ఏళ్ల కాంగ్రెస్ 2.5 ఏళ్ళు ఆల్మోస్ట్ కాంగ్రెస్ పార్టీ రూల్ చేస్తోంది. ఈ 2.5 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ రూల్ పైన ఒక కమెంట్ చేయండి. అంటే ఏ మాత్రం ఏదైతే 2 విషయాలు చెప్పారు, ఒకటి మార్పు తీసుకొస్తాను నేను అని నెంబర్ 1. నెంబర్ 2 మేము ఇచ్చినటువంటి అనేక రకాల హామీలు అమలు చేస్తామని ప్రధానంగా 2 హామీలు. ఏ ఒక్కటి కూడా ఏ మార్పు రాలా. కేసీఆర్ పై రేవంతుడు వచ్చిండు, అప్పుడు ఆయన రకంగా మాట్లాడాడు, ఈయన రకంగా మాట్లాడు. ఆయన పాయింట్లో ఈయన తొండలు వెళ్తాడు, ఈయన పాయింట్లో ఆయన విడిపి కొడతాడు, అంతే పాడింది తప్ప ఏ మార్పు రాలా. అదే కరప్షన్. ఉదయం లేస్తే సాయంకాలం వరకు ఎక్కడి నుంచి అప్పు తీసుకురావాలా, ఉదయం లేస్తే సాయంకాలం వరకు ఏ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి కేంద్రంలో బ్యాంకుల నుంచి కానీ, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి కానీ, వరల్డ్ బ్యాంక్ నుంచి కానీ, జపాన్ డెవలప్మెంట్ బ్యాంక్ కానీ ఏ బ్యాంకుల నుంచి అప్పులు తీసుకురావాలనే ఆలోచనే తప్ప. ఎందుకంటే అప్పులు లేకపోతే పూట గడవదు. అప్పులు లేకపోతే ఏ కార్యక్రమం కూడా, ముఖ్యమంత్రి కారులో కూడా డీజిల్ పోయినటువంటి పరిస్థితి ఉంది. కాదు సార్, రాష్ట్ర ప్రభుత్వాలు చేసే అప్పులు
కేంద్ర ప్రభుత్వం కంట్రోల్ చేస్తుంటుంది, ఎఫ్ఆర్బిఎం లిమిట్ ఉంటుంది. మీరు ఎఫ్ఆర్బిఎంలో రిలాక్సేషన్ ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వాలు అప్పులు చేస్తున్నాయి అవుట్ ఆఫ్ ద బాక్స్ పై. అనేక కార్పొరేషన్స్ పెట్టి అన్ని కార్పొరేషన్స్ పేరు మీద ఈరోజు హైదరాబాద్లో రోడ్లకు ఒక కార్పొరేషన్, హైదరాబాద్లో స్కూళ్ళకు ఒక కార్పొరేషన్ ఉన్నదే. జిహెచ్ఎంసీ కార్పొరేషన్ అది. ఆ కార్పొరేషన్లో మరో కార్పొరేషన్ సపరేట్ మేము ప్రధాన రోడ్లకు కార్పొరేషన్, హైదరాబాద్ స్కూల్ అభివృద్ధి కోసం కార్పొరేషన్. ఎందుకు? అప్పులు తేవాలా. కాబట్టి ఈ రకమైనటువంటి పరిస్థితి అప్పుల పేరు మీద ఈరోజు చట్టంలో ఉన్నటువంటి లోసుకులు అడ్డం పెట్టుకుని, ఎందుకంటే మనం కూడా అనలేము అప్పు తేవద్దు, తెలంగాణ అభివృద్ధి జరగకూడదు అనలే, అది పొలిటికల్ పార్టీకి అనలేను. కానీ దానికి ఒక లిమిట్ ఉండాలి. అల్టిమేట్గా ఇది రేవంత్ రెడ్డి కట్టడు, లేకపోతే కేసీఆర్ కట్టడు, నరేంద్ర మోడీ గారు ఎవరు కట్టడు. ఇదంతా కూడా మళ్ళీ ప్రజలదే, ప్రజల డబ్బే. దాన్ని ఈ రకంగా తమ వ్యక్తిగతమైనటువంటి రాజకీయ అవసరాల కోసము, రాజకీయ ప్రాధాన్యత కోసము ఈరోజు ప్రియారిటీ సెక్టార్ను వదిలిపెట్టి అప్పులు చేసి ప్రచారం కోసం పథకాలు నిర్వహించి, ఓట్ల కోసం పథకాలు నిర్వహించి ఆఖరికి ఎవరు డిస్ట్రాయ్ చేస్తున్నారు? మీరు తెలంగాణ డెవలప్మెంట్ డిస్ట్రాయ్ చేస్తున్నారు. సరే, ఆ ప్రభుత్వాలు 12 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ 2.5 ఏళ్ళు, బీఆర్ఎస్ 9.5 ఏళ్ళు తెలంగాణ అభివృద్ధి చేయలేదు. మీరు గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. కిషన్ రెడ్డి తెలంగాణకు సాధించింది ఏంటి? రేవంత్ రెడ్డి పదే పదే మాట్లాడుతున్న మాట ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు. తెలంగాణ కోసం ఏం మాట్లాడలేదని చెప్తున్నారు. వేటివ్ న్యూస్లో ఒక గంట సేపు నాకు ప్రత్యేకంగా సెషన్ పెట్టండి. నేను ఏమేం చేశానో మొత్తం నా తాన డేటా ఉంది. 1 2 3 4 5 బుల్లెట్స్. ఈరోజు ఒకటి, కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన పనులు కేంద్ర ప్రభుత్వం చేయాలి, రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పనులు రాష్ట్ర ప్రభుత్వం చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం పెట్టినటువంటి ప్రణాళిక మా ఎజెండాలో ఉండకూడదు. కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి ఎలక్షన్ల ముందు భారతీయ జనతా పార్టీ పెట్టినటువంటి ఎజెండా మనకి టీఆర్ఎస్ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేయకూడదు. నేను చేయాల్సినటువంటి పనులు, కేంద్ర ప్రభుత్వం ఈరోజు రైతులకు సంబంధించినటువంటి 4 నెలల అకౌంట్ వేస్తా ఉన్నాం. మేము అధికారంలో రాకముందు 2004లో జాతీయ రహదారులు, అంతకుముందు కూడా వాజ్పేయి గారు చేసిన జాతీయ రహదారులే, జాతీయ రహదారులు వాజ్పేయి గారు ప్రారంభిస్తే 10 సంవత్సరాలు యూపీఏ క్లోజ్ చేసింది. మళ్ళీ నరేంద్ర మోడీ గారు 2014లో 2014లో ప్రారంభిస్తే 2400 కిలోమీటర్లు ఉన్నటువంటి జాతీయ రహదారులు తెలంగాణ పరిధిలో ఈరోజు 5000కు పైగా ఈరోజు జాతీయ రహదారులు అభివృద్ధి చేశాం. అద్భుతమైనటువంటి రోడ్లు. మీరు హైదరాబాద్ నుంచి వరంగల్కి వెళ్ళాలన్నా, హైదరాబాద్ నుంచి నాగపూర్కి వెళ్ళాలన్నా, హైదరాబాద్ నుంచి బాంబేకి వెళ్ళాలన్నా, హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వెళ్ళాలన్నా, హైదరాబాద్ నుంచి విజయవాడకి వెళ్ళాలన్నా, హైదరాబాద్ నుంచి మీరు వరంగల్కి వెళ్ళాలన్నా సిమెంట్ రోడ్ వేసాం. ఇప్పుడు హైదరాబాద్ టు సిమెంట్ రోడ్. ఎక్కడికి వెళ్ళినా కూడా అద్భుతమైనటువంటి జాతీయ రహదారులు. నేను 1994లో నేను అమెరికాకి వెళ్ళినప్పుడు ఆ రోడ్లు చూసినప్పుడు అనుకునేవాడిని, ఎప్పుడైనా ఇటువంటి రోడ్లు మా దేశంలో వస్తాయని. ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశంలో ఏ రాష్ట్రానికి వెళ్ళినా, అది వెస్ట్ బెంగాల్కి వెళ్ళి, వెస్ట్ బెంగాల్లో డెవలప్మెంట్ అంటే నేషనల్ హైవేస్ తర్వాత ఏముండదు. ఈరోజు తమిళనాడుకి వెళ్ళినా, ఆంధ్రకి వెళ్ళినా, ఖమ్మానికి వెళ్ళినా, విజయవాడకి వెళ్ళినా, విశాఖపట్నం వెళ్ళినా, ఆదిలాబాద్కి వెళ్ళినా, లేకపోతే మంచిర్యాలకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా జాతీయ రహదారుల డెవలప్మెంట్ నీకు కనిపిస్తుంది. ఒక గర్వంగా కనిపిస్తుంది. జాతీయ రహదారులు అభివృద్ధి చేసాం. రైల్వేస్ నెట్వర్క్ టోటల్ ఎలక్ట్రిఫికేషన్ చేసాం. తెలంగాణలో 42 రైల్వే స్టేషన్లు సైమల్టేనియస్లీ డెవలప్మెంట్ చేస్తున్నాం. మనం సికింద్రాబాద్, నా పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ తీసుకుంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ 720 కోట్లతోటి రీడెవలప్మెంట్ చేస్తూ ఉన్నాం. శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఏ రకంగా ఉందో సికింద్రాబాద్ ఎయిర్పోర్టు ఈ సంవత్సరం ఎండింగ్ లోపల ఆ రకంగా పూర్తి చేస్తాం. నాంపల్లి రైల్వే స్టేషన్ చేస్తూ ఉన్నాం, కాచిగూడ రైల్వే స్టేషన్ చేస్తూ ఉన్నాం, బేగంపేట రైల్వే స్టేషన్ చేశాం. ఈ పక్కన ఉన్నటువంటి హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ వెళ్ళి చూడండి మీరు, ఎంత అద్భుతంగా చేసాం హైటెక్ సిటీ రైల్వే స్టేషన్. ఆ రకంగా 42 రైల్వే స్టేషన్ డెవలప్మెంట్ చేసాం. ఒక మాటలో చెప్పాలంటే మీరు అడుగుతున్నారు. ఈ రకంగా స్కూల్ అభివృద్ధి కావచ్చు, హాస్పిటల్స్ అభివృద్ధి కావచ్చు, అది ఎయిమ్స్ హాస్పిటల్ కావచ్చు, ఎయిమ్స్ మెడికల్ కాలేజ్ కావచ్చు, ఎయిమ్స్ నర్సింగ్ కాలేజ్ కావచ్చు, ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో 10 రూపాయల ఫీజుతో ఈరోజు ఎయిమ్స్లో ఇస్తా ఉన్నాం. మన హైదరాబాద్లో ఉన్నటువంటి ఈఎస్ఐ మెడికల్ కాలేజ్, ఈఎస్ఐ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, గాంధీ హాస్పిటల్ కంటే లేకపోతే ఉస్మానియా హాస్పిటల్ కంటే ఓపీ పేషెంట్స్ ఎక్కువ ఉంటారు. ఆ రకంగా ఏ సెక్టార్ తీసుకున్న కేంద్ర ప్రభుత్వం సంబంధించి ఒక స్టాండర్డ్లో కరప్షన్, అవినీతి రహితంగా, ఒక అడ్మినిస్ట్రేషన్ అకౌంటబిలిటీ ఉండే విధంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు మేము డెవలప్మెంట్ చేస్తా ఉన్నాం తెలంగాణలో. ఓకే డెవలప్మెంట్ గురించి మీరు చెప్తున్నారు. సరే, డెవలప్మెంట్ గురించి రేవంత్ రెడ్డి గారు చాలా సందర్భాల్లో మాట్లాడుతున్నారు. మీరు 1 గంట సెషన్ పెట్టమన్నారు, అంత టైం నేను పెట్టలేను కాబట్టి ఇప్పుడు తర్వాత పెట్టు. డెఫినెట్గా తర్వాత ఇట్లనే పెద్ద మనుషులందరినీ పిలిచి, సీనియర్ సిటిజన్స్ అందరినీ పిలిచి పెట్టు. నేను తెలంగాణకి ఏం చేశానో బాగా చెప్తా. ఈరోజు ఇంకొకటి మీరు తెలంగాణకు చేశారని చెప్తున్నారు ఆయన. మీరు ఏం చేశారంట అంటే, ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అవినీతి పైన మేము కొన్ని విచారణలు వేసి కేంద్ర ప్రభుత్వానికి రాస్తే ఆ విచారణ జరగకుండా కిషన్ రెడ్డి ఆపుతున్నారు. ఇది అలిగేషన్ కూడా ముఖ్యమంత్రి గారు. ఒకటి నేను అనేది,
యుద్ధం చేయమని కత్తి వణికిస్తే ఇంకోడు ఈ కత్తిలో ఉన్న యుద్ధం చేయమంటాడు. తెలంగాణ ప్రజలు నిన్ను ముఖ్యమంత్రి చేశారు, తెలంగాణ ప్రజలు మీకు అధికారం ఇచ్చారు, మీరు అవినీతి మీద కరప్షన్ చేసేటువంటి సత్తా శక్తి తెలంగాణ పోలీసులకు తెలంగాణ గవర్నమెంట్కు లేదని ఒప్పుకుంటున్నారా? నెంబర్ 1. మీరు ఎందుకు చేయడం లేదు? 2.5 సంవత్సరాలు అయింది కదా, మీరు ఊరూర తిరిగి మహబూబ్నగర్కి వెళ్తే మహబూబ్నగర్ ఎమ్మెల్యే మీద, మహబూబ్నగర్ మంత్రి మీద, నేను అధికారంలోకి వస్తే ఎమ్మెల్యే సంగతి చూస్తా, ఈయన చేసినటువంటి భూ ఆక్రమణను అరికడతా టీఆర్ఎస్ది, ఈ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి అధికార ఏవైతే అవినీతి ఉందో దాన్ని దర్యాప్తు చేస్తా, శ్రీశైలంకి సంబంధించో లేకపోతే అనేక రకాల ప్రాజెక్టులు ఈరోజు 1,00,000 కోట్లు కక్కిస్తా అని మాట ఇచ్చారు కదా, ఈరోజు ఎందుకు చేస్తలేరు 2.5 years అని నేను అడుగుతా ఉన్నాను. మాటలు కోటలు దాడతాయి. మీరేమనుకుంటున్నారు సార్, ఎందుకు చేయట్లేదని అనుకుంటున్నారు? రాహుల్ గాంధీ కేసీఆర్కు ఉన్నటువంటి అండర్స్టాండింగ్, ఎందుకంటే రాహుల్ గాంధీ ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు కాకపోయినా రేపైనా రేవంత్ రెడ్డి మీద విశ్వాసం లేదు. తెలంగాణలో ఏదో కొద్దిగా గొప్ప మన కేసీఆర్ ఉంటే మాకు సపోర్ట్ చేస్తాడు. రాహుల్ గాంధీ భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఈరోజు చూశారు కదా విజయవాడ, తమిళనాడులో ఏమైంది, ఇన్ని సంవత్సరాలుగా ఉన్నటువంటి డిఎంకేని టపిక్ని వదిలేసింది, ఒక్క రోజులో సింగిల్ డేలో వదిలేసి టీవీకి తోటైపోయింది. రేపు కూడా ఏదైనా మంచి అయినా చెడైనా అన్ని రాష్ట్రాలు ఆయన చూసుకుంటున్నాడు. ఇలాంటి ఎవరైనా శక్తులు వ్యక్తులు ఎంబడి ఉంటారు, అందులో ఆయన లిస్ట్లో కేసీఆర్ ఉన్నాడు. కాబట్టే రేవంత్ రెడ్డి ఏం చేయలేకపోతున్నాడు, నిస్సాయమైనటువంటి పరిస్థితుల్లో ఏం చేయలేనటువంటి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ మీద కిషన్ రెడ్డి మీద రాళ్ళేస్తున్నాడు. సో ఇంట్రెస్టింగ్గా ఉంది. సో